Your health, your story. Let's make it extraordinary. Hi, I'm Dr. Manasa Reddy. Today we have Dr. Suvar Chella, fertility expert and embryologist with us. Hello, Andy. Hi Andy. How are you? Good, thank you. సో మీరు మోస్ట్ కామన్ గా చూసే ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఏంటి ఉమెన్ అండ్ మెన్ లో? Common ante, see, there are many Yeah. which are common, but nowadays we talk a lot about PCOS. PCOS ante polycystic ovarian syndrome. It's a very hormonal issue. It's a disorder, hormonal disorder. ఇందులో ఏంటంటే అండం సరిగా విడుదల అవ్వకపోవడము అండ్ సూచనలు ఏంటంటే పీరియడ్స్ రెగ్యులర్ గా కాకపోవడము. ఓకే. అది కాకుండా ఫిజికల్ అట్రిబ్యూట్స్ కూడా ఉంటాయి. అంటే టూ మచ్ హెయిర్ ఆన్ ద బాడీ, యాక్ని ఆన్ ద ఫేస్, హెయిర్ ఫాల్ ఉండడము, డార్క్నింగ్ ఆఫ్ ద నెక్ వెనకాల సైడ్, అవన్నీ ఉంటాయి అనమాట పీసీఓఎస్ వాళ్ళకి. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఆర్ ద బిగ్గెస్ట్ ఇష్యూ. సో ఇవన్నీ అట్లీస్ట్ యూ కెన్ డూ సమ్ మేకప్ అండ్ ఆల్ దాట్, బట్ ద ప్రాబ్లమ్ ఇస్ దట్ ఇర్రెగ్యులర్ పీరియడ్ షుడ్ నాట్ బి నెగ్లెక్టెడ్. దీన్ని నెగ్లెక్ట్ చేస్తే ఏంటంటే మోస్ట్లీ వెన్ యూ కమ్ టు రీప్రొడక్టివ్ ఏజ్, పిల్లలు కావాల్సినప్పుడు ప్లానింగ్ కి కష్టం అవుతుంది. ఇలాంటి వాళ్ళలో ఎగ్ గ్రోత్ అవుతుంది కానీ విడుదల అవ్వదు, అంటే ఓవ్యులేట్ అవ్వదు. సో దే డోంట్ నో వెన్ టు ప్లాన్, వెన్ టు హ్యావ్ ప్రెగ్నెన్సీస్ అండ్ ఆల్. సో PCOS ఒక పెద్ద ఇష్యూ. నెక్స్ట్ ఇస్ హార్మోనల్ డిసార్డర్స్ లైక్ థైరాయిడ్ బాగుండకపోవడము, ప్రోలాక్టిన్ బాగుండకపోవడము, స్ట్రెస్ డిసార్డర్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మోస్ట్ ఆఫ్ ద కామన్ కాజెస్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ అవుతుంది. ఇవి కాకుండా మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉండడం వల్లనో లేదా ట్యూబర్క్లోసిస్ ఉండడం వల్లనో ట్యూబ్స్ బ్లాక్ అవ్వడము, ఎండోమెట్రియోసిస్ కూడా ఉండడము, నాట్ బికాస్ ఆఫ్ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ బట్ ఎండోమెట్రియోసిస్ ఆల్సో ఈజ్ వన్ ఆఫ్ ద కామన్ కాజెస్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ. సో మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ తో ఇష్యూ ఏంటంటే ఇట్స్ అ సైలెంట్ కిల్లర్. Like if you have chlamydia, you have syphilis, which is in low grade, slowly it damages the tubes, slowly it damages the endometrium, the quality of eggs. Ivanni slow ga damage avutunte. It's a slow silent killer until the symptoms are very big. సో ఈ సిమ్టమ్స్ ఉన్నప్పుడు, ఇలాంటివి ఇంకా సీరియస్ అవుతున్నప్పుడు ఇన్ఫర్టిలిటీ ఆల్సో ఇస్ వన్ ఆఫ్ ద కాజెస్. అండ్ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఆర్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజెస్ అంటాం మనం వీటిని. ఇవి ఆర్ సైలెంట్ కాజెస్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ నౌ డేస్. Men lo also sexually transmitted diseases, of course, because of multiple sexual partners. And also lifestyle, the food we're eating, the lack of exercise, overweight ఉండడము, hormonal disorders, వీటన్నిటి కారణాల వల్ల కూడా మెన్ లో కూడా ఇన్ఫర్టిలిటీ చాలా ఎక్కువ అవుతుంది ఈ మధ్య. సో దేర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్. ఇది ఎక్కువ అది తక్కువ అని కాదు, బట్ వాట్ ఈస్ వెరీ షాకింగ్ నౌ డేస్ ఈజ్ ఈక్వల్ స్టాటిస్టిక్స్ ఉంది. అంటే ఒక 10 people వచ్చారు అనుకోండి, 10 couples వచ్చారు, 5 will be because of female factors and 5 will be because of male. So you can understand 50% is because of male and female. ఇప్పుడు మునుపు మనం అనేవాళ్ళము ఈమె పిల్లలు పుట్టట్లేదని, and nobody used to talk about the man. Now the investigations, the studies, the టెస్ట్లు ఇవన్నీ ఎంత బాగున్నాయంటే ఈవెన్ మెన్ కెన్ బి ఎగ్జామిన్డ్ క్లోజ్లీ. సో వాళ్ళవన్నీ తెలుసుకున్న తర్వాత నౌ స్టాటిస్టిక్స్ సే గ్లోబలీ ఈక్వల్ స్టాటిస్టిక్స్ ఉన్నాయి. అమ్మాయి వల్ల కూడా అవ్వచ్చు, అబ్బాయిల వల్ల కూడా ఇన్ఫర్టిలిటీ అవ్వచ్చు. సో జనరల్ గా ఏజ్ కి మనం వచ్చి చెకప్ చేయించుకోవాల్సి వచ్చింది. యా, ఇది నాకు ఒక మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ లో కపుల్ కూడా అడిగారు. వెరీ యంగ్ కపుల్ హూ గాట్ మ్యారీడ్ 1 year back, వి వాంట్ టు గెట్ ఇవాల్యుయేటెడ్, టెస్ట్ చేయించుకోవాలనుకున్నాం. అవసరం లేదు, జస్ట్ ఓన్లీ బిఫోర్ మ్యారేజ్ అస్సలు అవసరం లేదు. దీస్ ఆర్ ఆల్ థింగ్స్ టు పానిక్ అబౌట్. ఫస్ట్ హ్యావ్ అ గుడ్ లైఫ్ స్టైల్. మనం చిన్న పిల్లల్ని ట్రైన్ చేయాలి. వీళ్ళని ఏంటంటే గుడ్ లైఫ్ స్టైల్, చిన్నగా ఉన్నప్పుడు టీనేజర్స్ ఉన్నప్పుడు హ్యావ్ అ గుడ్ లైఫ్ స్టైల్. బయట తక్కువ తినాలి. యా, వై నాట్? ఇప్పుడు మీరు యూ కెన్ సీ దీస్ యంగ్ టీనేజర్స్ కొంచెం లావుగుంటారు, క్యూట్ అనుకుంటాము, యూనో యాక్నే ఉంది పర్లేదు అనుకుంటాము. దట్స్ నాట్ ద థింగ్. హ్యావ్ అ గుడ్ లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్, గుడ్ ఫుడ్. ఆ రెజీమ్ ఉందనుకోండి, చిన్నప్పటి నుంచి ఒక అలవాటు అవుతుంది. టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, ఎప్పుడు చూయించుకోవాలి, పరీక్షలు ఎప్పుడు చేయించుకోవాలి, అవసరం లేదు. టు బిగిన్ విత్ ఏం అవసరం లేదు. అంటే పెళ్లికి ముందు చేయించుకుందాము, ఇవన్నీ టైం పాస్ ఇష్యూస్, స్ట్రెస్. సో బేసిక్ గా ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఇన్ఫర్టిలిటీ ఎప్పుడు ఉంటుందంటే 1 year పాటు, ఒక 30 ఏళ్ళ తక్కువ అమ్మాయి 1 year పాటు పెళ్ళైన తర్వాత అన్ప్రొటెక్టెడ్ ఇంటర్ కోర్స్ లో పాల్గొన్న తర్వాత కూడా షీఈ్ నాట్ గెటింగ్ ప్రెగ్నెంట్ అంటే దాన్ని ఇన్ఫర్టిలిటీ అంటారు. ముందే ఒక 6 months వచ్చేసి 3 months వచ్చేసి చాలా మంది వస్తుంటారు. అది కరెక్ట్ కాదు. 1 year పాటు కరెక్ట్ గా యూ హ్యావ్ టు పార్టిసిపేట్ ఇన్ అన్ప్రొటెక్టెడ్ రెగ్యులర్ ఇంటర్ కోర్స్. అండ్ దెన్ ప్రెగ్నెన్సీ రాకపోతే దాన్ని ఇన్ఫర్టిలిటీ అంటారు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, అన్నెసరీ ఇన్వెస్టిగేషన్స్ అవసరం లేదు అంటిల్ దిస్ టైమ్ హ్యాస్ ఎలాప్స్డ్. అంటిల్ మీకు PCOS ఉంది అని తెలుసు, చాలా పెయిన్ఫుల్ పీరియడ్స్ ఉన్నాయి, బ్లడ్ టెస్ట్ లో చేయించుకుంటే థైరాయిడ్ ఎక్కువ తక్కువ ఉందని తెలిసింది, ఆర్ సెక్షువలీ husband wife are not able to participate.
సో ఇలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు డెఫినెట్ గా కమ్ డౌన్ ఫర్ ఎన్ ఇన్వెస్టిగేషన్ బిఫోర్ దట్ 1 year. 1 year ముందే మీరు వచ్చేయచ్చు. కాకపోతే ఏమీ ఇష్యూస్ లేవనుకోండి, ఊరికి వెళ్ళి పరీక్షలు చేసుకోవడంలో స్ట్రెస్ తప్ప వచ్చేది ఏం లేదు. బట్ ఇఫ్ యూ హ్యావ్ మెడికల్ ఇష్యూస్, ఇఫ్ యూ హ్యావ్ సిమ్టమ్స్, పీరియడ్స్ రావట్లేదు, యాక్నే ఎక్కువ ఉంది, పెయిన్ఫుల్ పీరియడ్స్ ఉన్నాయి, ఆర్ యూనో ఈ టీన్స్ కూడా రావచ్చు, తప్పకుండా పీసీఓఎస్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయంటే తప్పకుండా ఆ స్టేజ్ నుంచే చూపించచ్చు. రావడం కన్నా అండి కొన్ని ఇంట్లో కూడా చేసుకోవచ్చు, ఎక్సర్సైజ్ చేయడం. పీసీఓఎస్ లో యూజువలీ వెయిట్ గెయిన్ అవుతారు. సో ఈవెన్ 5% బాడీ వెయిట్ లాస్, అంటే మీరు 70 ఉంటే 5% ఆఫ్ ఇట్ ఇఫ్ యూ కెన్ లూజ్, దాంతో ద మెషినరీ స్టార్ట్. సో ఓవ్యులేషన్ స్టార్ట్ అవ్వడము, పీరియడ్స్ రెగ్యులర్ గా అవ్వడం అనేది జరుగుతుంది. సో కొన్ని ఇంట్లో చేసుకోవాలి. కార్బోహైడ్రేట్స్ తగ్గించాలి, బయట నుంచి పిజ్జా బర్గర్లు ఎక్కువ తింటున్నారు పిల్లలు, అవి తగ్గించాలి. సో స్వీట్ బేకరీ ఐటమ్స్ అండ్ ఆల్ దట్ తగ్గించాలి. ఇవన్నీ తగ్గిస్తే డెఫినెట్లీ యూ క్యాన్ కంట్రోల్ పీసీఓఎస్ అట్ యువర్ లెవెల్ ఆల్సో కదా, డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా. ఎందుకంటే జనరల్ గా రావాలి, టెస్ట్ చేయించుకోవాలి ప్రతిదీ అంటుంటారు. బట్ ఫ్రమ్ యువర్ సైడ్ మీరు ఫస్ట్ ఇంట్లో ట్రై చేయండి, దెన్ యూ ముందు మీకు ఏజ్ ఉన్నప్పుడు యూ షుడ్ ట్రై అట్ హోమ్. అఫ్ కోర్స్ ఇఫ్ ఇస్ 35-year-old ఆమె పీసీఓఎస్ ఉందనుకోండి, ప్రెగ్నెన్సీ రావట్లేదు, తొందరగా వచ్చేస్తే మంచిది. బట్ ఇఫ్ ఇట్స్ టీనేజర్ విత్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అండ్ పీసీఓఎస్ సిమ్టమ్స్, తొందర పడాల్సిన అవసరం లేదు. ముందు మీరు జాగ్రత్త పడండి అండ్ దెన్ యూ కెన్ కమ్ టు ద డాక్టర్స్. ఓకే. సో ఇప్పుడు మీరు అన్నారు కదా, కామన్ గా మెన్ అండ్ ఉమెన్ లో ఇద్దట్లో ఉంటున్నాయి ఫర్టిలిటీ ఇష్యూస్, ఎట్లా ఓవర్కమ్ చేయాలి? లైఫ్ స్టైల్ చేంజెస్ కాకుండా దేర్ ఆర్ 2 ways to look at it అండి. ఒకటేమో క్లినికల్ గా చూద్దాము, ఇంకోటి లైఫ్ స్టైల్ గా చూద్దాము. ఓకే, క్లినికల్ ఇస్ నాట్ ఇన్ యువర్ కంట్రోల్, యూ గో టు ద డాక్టర్, యూ గెట్ ఇన్వెస్టిగేటెడ్, ఎన్నో బ్యాటరీ ఆఫ్ టెస్ట్ ఉంటాయి అండ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. బట్ అట్ యువర్ లెవెల్ ఆల్సో యూ కెన్ డూ అ లాట్. ఇన్ఫర్టిలిటీ ఉంది అని ఎలా తెలుస్తుందో చెప్పాను మీకు నేను, 1 year పాటు ఇఫ్ యూ హెవ్ ట్రైడ్. బట్ ఇఫ్ యూ ఆర్ మోర్ దెన్ 30, 6 months పాటు మీరు ట్రై చేస్తారు, ఆయన ప్రెగ్నెన్సీ రావట్లేదంటే తొందరగా వెళ్ళిపోవడం మంచిది, దాన్ని ఇన్ఫర్టిలిటీ అంటారు. సో డెఫినేషన్స్ ఏజ్ ప్రకారం మారుతాయి, ఏజ్ బట్టి, ఆడోళ్ళ ఏజ్ బట్టి. సో ఏజ్ అన్నారు కాబట్టి, సారీ టు ఇంటరప్ట్, 35 అంటే ఒక మ్యాజికల్ ఏజ్ అంటూ ఉంటారు. వాట్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ? అంటే 35 తర్వాత పిల్లలు పుట్టడం అవకాశం తక్కువ ఉంటుందా? వాట్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ? సో అవకాశం అనేది తక్కువ అని ఉండదు, ఉంటుంది, ఛాన్స్ అయితే ఉంటుంది. బట్ ద ఛాన్స్ ఆఫ్ మిస్క్యారేజ్, ద ఛాన్స్ ఆఫ్ హ్యావింగ్ అన్ అబ్నార్మల్ చైల్డ్ ఇస్ ఆల్సో మోర్. ఎందుకంటే ద క్లాక్, వీ హ్యావ్ అ క్లాక్, ఆడోళ్ళకు ఒక క్లాక్ ఉంటుంది. యూ మే లుక్ 30, యూ మే బి 50, బట్ యూ మే లుక్ 30. ద క్లాక్ ఈస్ దట్ మీ అండాశయాల్లో అండాలు ఏజ్ అవుతా ఉంటాయి. బికాస్ ఆడోళ్ళలో ఏంటంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడే అండాలు వచ్చేస్తాయి అనమాట ఇన్ ద అండాశయాలు. సో ఆఫ్టర్ దే ఆర్ బోర్న్, పుట్టిన తర్వాత ఎన్నో లక్షలు పోతూనే ఉంటాయి, కానీ మెనోపాజ్ కి వచ్చేసరికి మొత్తం ఎగ్స్ అయిపోతాయి. సో మీనింగ్ ఏంటి, ఎన్ని ఎగ్స్ ఉండాలో పుట్టుకతోటే ఉంటాయి, ఇవి పోతూనే ఉంటాయి. సో 30 తర్వాత ఏంటంటే ద ఏజ్ ఆఫ్ ద ఎగ్స్, చాలా ఏళ్ల నుంచి ఉండుంటాయి కదా, అవి డీజనరేట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. దాంట్లో ఉన్న క్రోమోజోమ్స్ డీజనరేట్ అవుతుంటాయి, సరిగా ఉండవు, సరిగా సెపరేట్ అవ్వవు, స్పర్మ్ లోపలికి వెళ్ళి పిండం తయారైనా అవి సరిగా డిస్ట్రిబ్యూట్ అవ్వక అబ్నార్మాలిటీస్ పిల్లల్లో ఎక్కువ అవుతాయి. అబ్నార్మాలిటీస్ ఉండకపోయినా మిస్క్యారేజెస్ ఎక్కువ ఉంటాయి. ఇలాంటి ఇష్యూస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఆర్ ఏజ్ ఎక్కువ కొద్ది కాంప్లికేషన్స్ ఉంటాయి కదా, ఇది హైపర్ టెన్షన్ రావచ్చు, బీపీ రావచ్చు ప్రెగ్నెన్సీలో, ఆర్ యూ కెన్ హ్యావ్ డయాబెటీస్, జెస్టేషనల్ డయాబెటీస్, ఇవన్నీ కూడా కాంప్లికేషన్స్ ఉంటాయి. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దాట్ 30 తర్వాత ప్లాన్ చేయాలనుకుంటే ఎర్లీ 30s లో చేసుకుంటే మంచిది. 35 తర్వాత ఎగ్ ఏజ్ అవుతా ఉంటుంది. సో ఈ కాంప్లికేషన్స్ అవుతాయి కాబట్టి తొందర చేసుకోండి అంటాం. రావని కాదు, బట్ కాంప్లికేషన్స్ ఎక్కువ అవుతాయి. సో ఇఫ్ యూఆర్ ప్లానింగ్ టు హ్యావ్ చిల్డ్రన్, 30కి ముందు ఒకళ్ళన్నా ఫినిష్ చేస్తే చాలా మంచిది. అండ్ టు ఆన్సర్ యువర్ ప్రీవియస్ క్వశ్చన్, వాట్ ఆర్ ద లైఫ్ స్టైల్ చేంజెస్? డెఫినెట్లీ ఎక్సర్సైజ్ హెల్ప్స్ అ లాట్. సో యువర్ బ్రెయిన్ రిలీజెస్ వెరీ గుడ్ హ్యాపీ హార్మోన్స్. ఎక్సర్సైజ్ చేసినప్పుడు సిగ్నల్స్ ఆర్ గోయింగ్ టు ఎవ్రీ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ అండ్ ఆల్ మెషినరీ యాక్టివేట్ అవుతుంది అనమాట. సో యువర్ ఓవ్యులేషన్ ప్రాబ్లమ్స్ ఉండవు, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఇవన్నీ కూడా సార్ట్ అవుతాయి. ఒకటి. రెండోది ఫుడ్. దేర్ ఆర్ మ్యాజికల్ థింగ్స్ అండి, 3-4 మ్యాజికల్ థింగ్స్. ఫస్ట్ ఇస్ ఎక్సర్సైజ్, సెకండ్ ఇస్ ఫుడ్. ఫుడ్ లో ఏంటంటే ఇఫ్ యూ కెన్ బ్యాలెన్స్ ఇట్ వెల్, అంటే బొత్తిగా తినకుండా ఉండలేం కదా బయట. సమ్ టైమ్స్ యూ మే వాంట్ టు హ్యావ్ అ పిజ్జా ఆర్ అ బర్గర్, బట్ హ్యావ్ అ క్లాక్, లైక్ 1 week ఒకసారి తింటాను తినేవాళ్ళు, ఆర్ నెలకు ఒకసారి తింటాను. సో దట్స్ అ వెరీ గుడ్ థింగ్ టు డూ కదా. సో ట్రాన్స్ ఫ్యాట్ అనేది తగ్గించాలి. ఈ చీజ్, పిజ్జాలు, బర్గర్లు ఇవన్నీ తగ్గిస్తే చాలా మంచిది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ మేల్ అండ్ ఫీమేల్, ఇద్దరు గురించి మాట్లాడుతున్నాను. సో ఇవి తగ్గిస్తే చాలా మంచిది.
ఫుడ్ లో డ్రై ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేయాలి. నాన్ వెజిటేరియన్ తినాలి. చికెన్ లో వేడి ఇంట్లో తక్కువ అలాంటిది ఏముండదు, అన్ని తినొచ్చు. ఎగ్ లో ఎల్లో కూడా తినొచ్చు. ద స్టడీ నౌ గ్లోబల్ స్టాటిస్టిక్స్ మెటా అనాలిసిస్ ఎగ్ లో ఎల్లో కూడా తినొచ్చు. సో అదొకటి. మూడోది స్లీప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మనం అనుకుంటాం కానీ 6 hours నాకు సరిపోతుంది, అలా ఉండదు. యువర్ బాడీ నీడ్స్ 7 to 8 hours ఆఫ్ స్లీప్. ఈ స్లీప్ పోయినప్పుడే ద బ్రెయిన్ ఇస్ యాక్టింగ్, ఆల్ ద ఆర్గన్స్ సరిగా పనిచేస్తాయి, కరెక్ట్ గా సిగ్నల్స్ వెళ్తాయి, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ తక్కువ ఉంటాయి. మోస్ట్లీ సాఫ్ట్వేర్ వాళ్ళలో, నైట్ డ్యూటీస్ వాళ్ళలో ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఎందుకున్నాయంటే ల్యాక్ ఆఫ్ స్లీప్. సిర్కేడియన్ రిథమ్ మెయింటైన్ చేయరు. మన బాడీ ఎలా ఉందంటే ఎండ వచ్చినప్పుడు పని చేయాలని ఉంది, చీకటి ఉన్నప్పుడు నిద్రపోవాలని, దట్స్ ద క్లాక్ అన్నమాట. వీళ్ళలో ఉల్టా ఉంటుంది కదా. సో ద సిర్కేడియన్ రిథమ్ ఉల్టా అయిపోతుంది. వాళ్ళలో హార్మోనల్ ఇష్యూస్ ఎక్కువ ఉండడము, పీరియడ్ ప్రాబ్లమ్స్ ఉండడం, స్పర్మ్ ప్రొడక్షన్ దెబ్బతిండడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. స్లీప్. నాలుగోది స్ట్రెస్. సో స్ట్రెస్ కూడా తగ్గించాలి, హైడ్రేషన్ ఎక్కువ ఉండాలి. ఇవన్నీ పాటిస్తే న్యాచురల్ గా యూ కెన్ అట్లీస్ట్ టు సమ్ ఎక్స్టెంట్ help the doctors in treating your infertility. Inka doctors with a long list of treatment options unte, how they investigate and all that. First మీ దగ్గరికి కపుల్స్ రాగానే ఎలాంటి క్వశ్చనర్ ఉంటుంది మీ దగ్గర? See, mostly is how long have you been married, ఎన్నేళ్ల నుంచి ట్రై చేస్తున్నారు, అన్ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్సా, 8 years ఉండొచ్చు, బట్ దే మే బి ట్రైంగ్ ఫ్రమ్ 1 year ఓన్లీ. ఎందుకంటే చదువుకోవాలనుకున్నారు, సంపాదించాలనుకున్నారు, సెటిల్ అవుదాం అనుకున్నారు. సో మెనీ ఇష్యూస్, రైట్? ఎవ్రీబడి హ్యాస్ అ రైట్. ఇప్పుడు 40-year-old కెన్ కమ్ టు అస్, a woman at 40 can come and say మాకు ఇప్పుడు పిల్లలు కావాలి, which is fine కదా. Everybody has their own free will in this democratic country. So when they come to us, the most important thing is how old are you, how long have you been married, ఎన్నేళ్ల నుంచి ట్రై చేస్తున్నారు, కలిసేటప్పుడు ప్రాబ్లం ఉందా, ఇవన్నీ చెప్పుకోవాలి. This is the only place where you can say if there is a sexual disorder also. So ఇవన్నీ అడిగిన తర్వాత ఏం ప్రీవియస్ ఇన్వెస్టిగేషన్స్ చేశారు. సపోజ్ ఇట్స్ అ కపుల్ దట్ ఇస్ ఫ్రెష్, ఒక 3 years నుంచి ట్రై చేస్తున్నారు and they're not gotten pregnant, 30 years కన్నా తక్కువ ఉన్నారు for instance. As an example, what we do is then we begin the investigations. Usually investigations period కి 2 రోజు చేస్తే మంచిది. స్కానింగ్ చేస్తాము అండ్ బ్లడ్ టెస్ట్ చేస్తాం. స్కానింగ్ లో యూట్రస్ లో ఏదైనా ఇష్యూస్ ఉన్నాయా, ఓవరీస్ లో ఏదైనా ఇష్యూస్ ఉన్నాయా అనేది క్లియర్ గా తెలుస్తుంది. పీరియడ్ కి 2వ రోజు చేస్తే చాలా మంచిది. 2-3 days లో చేసేసుకుంటే మంచిది. దెన్ కమ్స్ హార్మోనల్ టెస్ట్, హార్మోన్స్ టెస్ట్ చేయాలి. ఇవి పీరియడ్ కి 2వ రోజు చేస్తే మంచిది. ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ల్యూటనైజింగ్ హార్మోన్, ఇవి day 2 కి చేస్తే మంచిది. అదర్వైజ్ దెర్ ఆర్ సమ్ ఏ రోజైనా చేసే ఇన్వెస్టిగేషన్స్ లైక్ థైరాయిడ్, ప్రోలాక్టిన్, AMH, ఇవన్నీ కనుక్కుంటాం. సో యాజ్ ద ఉమెన్ ఇస్ గెటింగ్ ఇన్వెస్టిగేటెడ్, ఆమెది చేయించినప్పుడే హస్బెండ్ ది కూడా చేయించాలి. తర్వాత చేద్దాము, మళ్ళీ చేద్దాం, ముందు ఇది ఈమె చూద్దాము, నాకేం ప్రాబ్లం లేదు అనకూడదు. అప్పుడే చేయించుకోవాలి. డోంట్ వేస్ట్ యువర్ టైం. ఎందుకంటే మీరు పిల్లల కోసం ట్రై చేస్తున్నప్పుడు ఎవ్రీ మంత్ ఇస్ క్రిటికల్. సో హస్బెండ్ కి ద మోస్ట్ ఈజియెస్ట్ అండ్ ద సింప్లెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఇస్ సీమన్ అనాలిసిస్. కణాల పరీక్ష చేస్తే మనకి మార్ఫాలజీ, మోటిలిటీ, ఎలా ఉందో, కౌంట్ ఎలా ఉందో అవన్నీ కనుక్కుంటే ఇద్దరిలో ఎక్కడ ప్రాబ్లం ఉందో మనకి ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ వచ్చినప్పుడు ఇట్స్ ఈజీ టు చూస్ ద ట్రీట్మెంట్ ఆప్షన్స్. ఎస్పెషలీ ఏజ్ తక్కువ ఉన్నప్పుడు ఈ స్టార్ట్ లో మరీ అగ్రెసివ్ గా స్టార్ట్ చేయకుండా సింపుల్ టాబ్లెట్స్ తో లేదా అల్ట్రాసౌండ్ తో మానిటరింగ్ చేసుకుంటూ అండం విడుదలైందా లేదా అవన్నీ చూసుకుంటూ చేయొచ్చు. ఇన్ఫర్టిలిటీకి సప్లిమెంట్స్ కూడా ఉంటాయి. సప్లిమెంట్స్ ఉంటాయి, డెఫినెట్లీ. యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, DHA అని ఉంటుంది, విటమిన్ D ఉంటుంది. ఆల్ దీస్ సప్లిమెంట్స్ ఆర్ గుడ్. ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి బ్యాలెన్స్ కదా. యువర్ ఫుడ్, యువర్ సప్లిమెంట్స్, నథింగ్ వర్క్స్ లైక్ మ్యాజిక్. అన్ని పజిల్ అనమాట, పీస్ ఆఫ్ పజిల్. అన్ని పజిల్ లాగా పెడితేనే దిస్ మ్యాజిక్ ఆఫ్ లైఫ్ హ్యాపెన్స్. సో మ్యామ్, జనరల్ గా కపుల్స్ వచ్చినప్పుడు మీ దగ్గర కన్సెంట్ ఫామ్ అనేది ఒకటి ఉంటుంది కదా, అది ఉంటుందా మీ దగ్గర? తప్పకుండా. ఎలాంటి క్వశ్చన్స్ ఉంటాయి? తప్పకుండా. సో మోస్ట్లీ కపుల్స్ వచ్చినప్పుడు ఏంటంటే కపులా కాదా అని చూసుకోవాలి. ఆధార్ కార్డ్స్ తీసుకుంటాము, దేర్ మ్యారేజ్ సర్టిఫికేట్స్ అండ్ ఆల్ దట్. బట్ రెగ్యులర్ ఇన్వెస్టిగేషన్స్ కి కాదు. బట్ ఇఫ్ దే ఆర్ గోయింగ్ ఫర్ IVF, ఇన్ విట్రో ఫర్టిలైజేషన్, మీకు తెలుసు కదా ఆ ప్రొసీజర్, మునుపు టెస్ట్ ట్యూబ్ బేబీస్ అనే వాళ్ళము. ఈ ప్రొసీజర్ కి వెళ్ళేటప్పుడు తప్పకుండా ఈ ఆధార్ కార్డ్స్ తీసుకుంటాము. ప్రూఫ్ ఆఫ్ మ్యారేజ్ ఉండాలి, ప్రూఫ్ దట్ దే ఆర్ కపుల్ ఉండాలి. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వీఆర్ అ లా నౌ. ఇది ఊరికే
చేస్తే చేయండి కాదు, ఇట్స్ అ లా. బిల్ హ్యాస్ బీన్ పాస్డ్ ఇన్ ద పార్లమెంట్ అండ్ వి ఫాలో ఇట్. నా ఈ కన్సెంట్స్ లో రకరకాల కన్సెంట్స్ ఉంటాయి. సపోజ్ విమెన్ ది మాట్లాడదాము. ఈ అమ్మాయి చెప్పాలి, నా కన్సెంట్ తో నేను ఈ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాను, నేను ఇంజెక్షన్స్ తీసుకుంటున్నాను, ఐఎమ్ రెడీ టు గివ్ మై ఎగ్స్ ఫర్ మై ఓన్ బేబీ, అండ్ నా ఎగ్స్ తో నా హస్బెండ్ స్పర్మ్స్ కలపడానికి నేను రెడీ ఉన్నాను. సపోజ్ షీస్ గోయింగ్ ఫర్ అ డోనర్ స్పర్మ్, నాకు నా అనుమతితోటే డోనర్ స్పర్మ్ వాడుతున్నారు, నాకు నా అనుమతితోటే డోనర్ ఎగ్ వాడుతున్నారు, నా గర్భసంచిలోనే ఎంబ్రియోస్ చేయబోతున్నారు, నాకు నా ఎక్స్ట్రా వచ్చిన ఎంబ్రియోస్ ఫ్రీజ్ చేయబోతున్నారు, అది నెక్స్ట్ టైం వాడతారు. ఇవన్నీ డిఫరెంట్ కన్సెంట్ ఫార్మ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఒక్క ఫార్మ్ కాదండి, దేర్ ఆల్ డిఫరెంట్. సో సర్కమ్స్టాన్సెస్ బట్టి, సపోజ్ షీ ఈస్ యూజింగ్ హర్ ఓన్ స్పర్మ్స్ అండ్ ఓన్ ఎగ్స్, హస్బెండ్ స్పర్మ్స్ అండ్ ఓన్ ఎగ్స్, దానికి ఒక కన్సెంట్ ఉంది. డోనర్ వాడితే ఇంకో కన్సెంట్ ఉంది, డోనర్ ఎగ్స్ వాడితే ఇంకో కన్సెంట్, డోనర్ ఎంబ్రియో వాడితే, తన గర్భసంచి కాకుండా సరోగేసికి వెళ్ళింది అనుకోండి, దానికి ఇంకో కన్సెంట్ ఉంది. సో ఎవ్రీథింగ్ ఈస్ కన్సెంటెడ్. దీస్ ఆర్ ఆర్ బయాలజికల్ ప్రాపర్టీ కదా, మన డిఎన్ఏ మనము డీల్ చేస్తున్నాం. సో ఈ కన్సెంట్ ఫార్మ్స్ తప్పకుండా చెక్ చేసుకోవాలి, సంతకాలు పెట్టాలి. వీళ్ళు పెట్టందే మేము చెయ్యము, వీళ్ళు పెట్టినప్పుడే వి గో హెడ్ విత్ ద ప్రొసీజర్. అయితే మీకు తెలిసే ఉంటుంది రీసెంట్ స్కామ్ గురించి, ఐవీఎఫ్. సారీ టు సే అబౌట్ ఇట్ అండ్ టాక్ అబౌట్ ఇట్, బట్ జనాలు ఎలా ఇది జెన్యూన్ ఉంది అని ఎట్లా చూసుకోవాలి చెప్పండి. యా, ఇట్స్ అ ట్రికీ క్వశ్చన్ అండి. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫేత్ అండ్ it's very sad what has happened, but most of the centers don't do this. Meeku పెద్ద సెంటర్స్ లో ఇది ఫాలో అవ్వరు, బికాస్ లా ఇస్ సో స్ట్రిక్ట్ దట్ ఎవ్రీబడి ఈస్ ఫాలోయింగ్. చాలా కష్టపడి చదువుకొని ఈ ఫీల్డ్ లో జస్ట్ గైనకాలజిస్ట్ కాదండి, ఫర్టిలిటీ స్పెషలిస్టే దిగాలి అంటే దీనికి ఒక ఫెలోషిప్ ఉంటుంది, దీంట్లో ఎక్స్పీరియన్స్ రావాలి, దీంట్లో స్కిల్ రావాలి, ఆ తర్వాతనే దిగుతారు. సో ఇట్స్ వెరీ వెరీ క్రూషియల్ that you check the background of the doctor, the embryologist, the center, avanni check cheyandi tappakunda. But it's a matter of trust and faith meedane idi nadichali. Definitely previous pregnancies, previous patients so kuda meeru reviews avanni chuskunte baagundi. Okay, law paranga em certifications vachayi, evi chuskochu? See, law paranga maaku rules are that we have to put up our ART 2 license, ART 2 license. 1 ఏంటంటే ఉట్టి టాబ్లెట్స్ మెడికేషన్స్ ఇవ్వడము, IUI వరకు ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ వరకు చేయొచ్చు వాళ్ళు, ART 1 లెవెల్ ఉన్న వాళ్ళు. వీఆర్ ART లెవెల్ 2. ఈ లెవెల్ 2 లో ఏం చేస్తాము, వి గివ్ ఇంజెక్షన్స్ ఫర్ IVF, వి గెట్ ద ఎగ్స్ అవుట్, వి మిక్స్ ద ఎగ్ ఇన్ ద స్పర్మ్, ఇవన్నీ ఉంటాయి. సో డిస్ప్లేలో ఈ లెవెల్ 2 ఉందా లేదా చూసుకోండి సెంటర్ లో. అండ్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చెక్ ద మీ డిగ్రీస్ చూపియండి అనొచ్చు, మీ సర్టిఫికేట్స్ చూపియండి అనొచ్చు, ఇవన్నీ కూడా అనొచ్చు. దెర్ ఇస్ నో హార్మ్, ఎవ్రీబడి హ్యాస్ అ రైట్. వీ హ్యావ్ ఇన్స్పెక్షన్స్ బై ద గవర్నమెంట్ బాడీ, వాళ్ళు వచ్చి మా ఇవన్నీ చెక్ చేస్తారు రెగ్యులర్లీ. సో మీకు హక్కులు ఉన్నాయి, డెఫినెట్లీ యూ కెన్ ఆస్క్. దెన్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ కన్సెంట్స్ తీసుకుంటున్నారా లేదా అనేది చూడాలి. ఇవన్నీ చూసాకనే యూ కెన్ గో హెడ్ విత్ ఇట్. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ట్రస్ట్ అండి. మీరు when you connect with the doctor only you can understand. ఇప్పుడు పేషెంట్స్ ఆల్రెడీ చాలా సపోర్ట్ లేకుండా ఉంటారు, సైకలాజికల్ గా, మెంటల్ గా, ఫిజికల్ గా అంతా, ఇన్ఫర్టిలిటీతో ఉన్నవాళ్ళు. సో సైకలాజికల్ గా ఎట్లాంటి హోప్ ఇస్తా ఉంటారు మీరు? సో సైకలాజికల్ గా వీఆర్ సపోజ్ టు హ్యావ్ అ కౌన్సిలర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ రూల్ పరంగా కూడా వీఆర్ సపోజ్ టు హ్యావ్ అ కౌన్సిలర్. దిస్ కౌన్సిలర్ ఇస్ particularly there to counsel them throughout the journey of the treatment that they are with us. Not only that, the clinician, the embryologist are also with them in this journey. It's a very stressful journey ఎందుకంటే ఈజీ కాదు. ఇంజెక్షన్స్ అవన్నీ తీసుకుంటారు, కంటిన్యూస్ గా చూస్తుంటారు. ప్రొసీజర్ అంతా అయ్యాక కూడా 100% గ్యారంటీ ఇవ్వము, because IVF does not have 100% guarantee. For everybody who is listening to this podcast and going through Google and everything, మీరు చూడండి, మీరు అది కరెక్ట్ గా చూడండి. 100% చెప్పేవాళ్ళు, డిస్ప్లే చేసేవాళ్ళు రాంగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే మీకు ఒక రెడ్ ఫ్లాగ్. ఎలా చెప్పారు మీరు 100%? సో అది తప్పకుండా చెప్పారంటే డోంట్ గో టు దట్ ప్లేస్. నేనైతే ఎలా అంటాను, బికాస్ ద స్టాండర్డ్స్ ఆర్ అకార్డింగ్ టు, ద రిజల్ట్స్ ఆర్ అకార్డింగ్ టు ద ఉమెన్స్ ఏజ్. మనకు అవి ఆల్రెడీ ఇచ్చారు. గ్లోబలీ ఇట్స్ దేర్, ఇన్ ఇండియా ఆల్సో ఇట్స్ ద సేమ్. సో ఇవి చూసుకోండి, ఈ సక్సెస్ రేట్ చూసుకొని యూ కెన్ డెఫినెట్లీ సెలెక్ట్ యువర్ ప్లేస్. సో దీస్ ఆర్ అ ఫ్యూ థింగ్స్ విచ్ డెఫినెట్లీ హ్యావ్ టు బి చెక్డ్ బిఫోర్ వీ గో ఫర్ అన్ IVF సైకిల్. ఓకే. సో ఇప్పుడు పేషెంట్స్ వచ్చినప్పుడు ప్రతి పేషెంట్స్ కి ఇన్ని ఇంజెక్షన్స్ వాడాలి అనేది ఏమైనా కోర్స్ లాగా ఉంటుందా? ఇట్ డిపెండ్స్ ఆన్ కపుల్స్. యా, ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఏజ్ కదండి. సి, మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హార్మోన్ టెస్ట్ అన్నాను కదా, స్కాన్ అన్నాను కదా, స్కాన్ లోనే
ఓవరీస్ లో అండాశయాల్లో ఎన్ని ఎగ్స్ ఉన్నాయి, ఎన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది తెలిసిపోతుంది. ఈ హార్మోనల్ టెస్ట్ ఇంకా అవి నిరూపిస్తాయి. అంటే FSH ఎలా ఉంది, LH ఎలా ఉంది, AMH ఇవన్నీ మేము చూసుకుంటూ వి ప్లే విత్ ద నంబర్స్ అనమాట. సో ఇది చూసుకొని PCOS అమ్మాయికి తక్కువ డోస్ పెడతారు. డోస్ నంబర్ ఆఫ్ ఇంజెక్షన్స్ ఉంటాయి, బట్ డోస్ తక్కువ పెడతారు. బికాస్ సడన్లీ ఫ్లేర్ అప్ అయిపోకూడదు, సడన్లీ ఎగ్స్ వచ్చేయకూడదు. సో అవి తక్కువ ఇస్తారు. తక్కువ రిజర్వ్ ఉన్న ఆమెకి ఎక్కువ డోస్ ఇస్తారు. ఎక్కువ అడ్వాన్స్ స్టేజ్ ఉన్న ఏజ్ ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు ఎక్కువ డోస్ ఇస్తారు, ఎక్కువ ఇంజెక్షన్స్ ఇస్తారు. బట్ టూకీగా చెప్పాలంటే ఇంచుమించు 10 days లో ఇంజెక్షన్స్ అయిపోతాయి. 10th day తర్వాత డిసైడ్ చేస్తారు ఎప్పుడు చేద్దాం ఎగ్ కలెక్షన్ అనేది, ఎగ్స్ బయటికి తీయడం. అవి 12th day జరుగుతాయి. 12th day రోజు ఫర్ ఇన్స్టెన్స్ 12th to 13th day లో అయిపోతుంది. 12th day రోజు మత్తు మంది ఇచ్చి ఆ ఎగ్స్ బయటికి తీయడం జరుగుతుంది. సో ఈ ఇంజెక్షన్స్ ఒక 10 days ఇస్తారు. డోస్ డిపెండ్స్ ఆన్ ద ఉమెన్. ఓకే. సో వన్స్ ఇవాల్యుయేషన్ అయిపోయిన తర్వాత ఇది తక్కువ ఉంది, ఇది ఎక్కువ ఉంది, లైక్ బోత్ ఇన్ మేల్ అండ్ ఫీమేల్, ప్రొసీజర్ ఎట్లా ఉంటుంది? ప్రొసీజర్ కొంచెం ఎలాబరేట్ గా ఉంది కానీ అంత అన్డూవబుల్ ఏం కాదు, చేయలేమని కాదు. పీరియడ్ కి 2వ రోజు నుంచి మొదలైన ఇంజెక్షన్స్ ఒక 10 రోజుల పాటు వెళ్తుంది అనమాట. ఈ 10 రోజుల్లో ఒక 2-3 స్కాన్స్ అవుతాయి. ఈ స్కాన్స్ తప్పకుండా రావాలి. ఎందుకు పిలుస్తామంటే ఇచ్చే డోస్ సరిపోతుందా, ఎక్కువ అవుతుందా, తక్కువ అవుతుందా. PCOS వాళ్ళు ఓవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ లోకి వెళ్ళిపోతారు, అది మంచిది కాదు. అంటే ఎక్కువ స్టిమ్యులేట్ అయిపోవడం మంచిది కాదు. 10 రోజుల పాటు ఇంజెక్షన్స్ ఇచ్చాక నేను చెప్పాను కదా, ఒక ఇంజెక్షన్ ఇస్తారు, దాన్ని బట్టి 12th day ఎగ్స్ బయటికి తీయడం జరుగుతుంది. ఎగ్స్ తీసేటప్పుడు కూడా మత్తు మంది ఇస్తారు. ఇండియాలో వీ వాంట్ అవర్ పేషెంట్స్ టు బి కంఫర్టబుల్. సో మత్తు మంది ఇచ్చి ఒక సన్నటి సూది మీ అండాశయాల్లోకి వెళ్ళినప్పుడు ఆ ఎగ్స్ బయటికి తీస్తారు. సో సర్జరీ ఏం లేదు, ఏదో ఓపెన్ చేసి స్టిచెస్ వేసి అడ్మిషన్ ఏం అవసరం లేదు. ఒక 1/2 hour లో, తక్కువ ఎగ్స్ ఉంటే 1/2 hour లోనే మీరు OT నుంచి బయటకు వచ్చేస్తారు, ఆపరేషన్ థియేటర్ నుంచి. అండ్ 3-4 hours లో మీరు ఇంటికి కూడా వెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడ నుంచి ల్యాబ్ లో పని మొదలవుతుంది. ఎగ్స్ ఇచ్చారు కదా, మీ హస్బెండ్ స్పర్మ్స్ తో కలపడం జరుగుతుంది అనమాట. ఆ రోజుని day 0 అంటారు అనుకోండి. day 0 బికాస్ ఎగ్గే స్పర్మ్, ఇట్స్ నాట్ అన్ ఇండివిజువల్. దెన్ ద మిరకల్ ఆఫ్ లైఫ్ హ్యాపెన్స్. ఏంటి, ఎగ్ ని స్పర్మ్ తో కలిపిన తర్వాత ఇన్క్యుబేటర్ లో పెడతారు. ఈ ఇన్క్యుబేటర్ గర్భసంచి లాంటిది, అంటే ఆకారంలో కాదు, ఇట్స్ లైక్ అ డబ్బా. ఇట్స్ అ బాక్స్, మెటల్ బాక్స్ విచ్ హ్యాస్ సేమ్ ఎన్వైరన్మెంట్, సేమ్ అట్మాస్ఫియర్. ఎలాంటిది, గ్యాసెస్, మన గర్భసంచిలో ఉన్న అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందో, టెంపరేచర్ అండ్ ఆల్ దట్, అది మెయింటైన్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ డే ని day 1 అంటాము. ఆ రోజు ఈజ్ అన్ ఇండివిజువల్ కదా, స్పర్మ్ ఎగ్ కలిసాయి, అక్కడ నుంచి ఇంకా డివిజన్ స్టార్ట్ అవుతాయి. సో day 2 రోజు 4 cells ఉండాలి, day 3 రోజు 8 cells ఉండాలి, day 4 ని మారులా ఎంబ్రియో అంటారు, day 5 ని బ్లాస్టోసిస్ట్ అంటారు. సో day 3 నుంచి day 5 లోపల ఎప్పుడైనా గర్భసంచిలోకి ఎంబ్రియోస్ వేయచ్చు, లేదా గర్భసంచి బాగాలేదు మనకు అనిపిస్తుంది అనుకోండి, బాగాలేదు అలాంటప్పుడు ఇవన్నీ ఫ్రీజ్ చేసుకోవచ్చు. ఈ ఎంబ్రియోస్ అన్ని మనం లిక్విడ్ నైట్రోజన్ అనే లిక్విడ్ లో ఫ్రీజ్ చేసుకుంటారు. -198 degrees లో ఫ్రీజ్ చేస్తాము. ఇవి ఫ్రీజ్ చేశాక నెక్స్ట్ మంత్ మళ్ళీ బయటకు తీసి గర్భసంచిలోకి వేయచ్చు. గర్భసంచి బాగుంటే కొన్ని వేస్తాం, అన్ని వేయలేం కదా. ఒక 10 వచ్చాయి అనుకోండి ఎంబ్రియోస్, 10 వేసేయలేం కదా మనం. వీఆర్ నాట్ లైక్ అదర్ మ్యామల్స్, లైక్ డాగ్స్, క్యాట్స్ కి స్పేస్ ఇస్ మోర్. మనకి మాక్సిమం 2 కోసం ఉంది యూట్రస్ లో ప్లేస్. సో 1-2 ఎంబ్రియోస్ వేయడం జరుగుతుంది. అవి అతికిన తర్వాత ఆఫ్ కోర్స్ ప్రెగ్నెన్సీ టెస్ట్ అవన్నీ చేస్తారు. బట్ ఈ ఎక్స్ట్రా ఉన్న ఎంబ్రియోస్ ఫ్రీజ్ చేయడం ఉంది చూడండి, ఇది వండర్ఫుల్ టెక్నాలజీ కదా. మళ్ళీ ఇంజెక్షన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎగ్స్ బయటికి తీయాల్సిన అవసరం లేదు. ఈ ఎంబ్రియోస్ 10 ఏళ్ళ తర్వాత కూడా మా దగ్గర సెకండ్ బేబీ కోసం వస్తుంటారు. సో కాకపోతే దెర్ ఇస్ అ లా, ఈ ఎంబ్రియోస్ మీరు వాడదలుచుకోకపోతే మీరు డొనేట్ చేయలేరు. మన ఇండియాలో యూ కెనాట్ డొనేట్, ఇదర్ యూ హావ్ టు డిస్కార్డ్, అంటే పడేయాలి, లేదా రిసర్చ్ కి డొనేట్ చేయొచ్చు. అది మీ ఇష్టము. యూ కెన్ కీప్ పేయింగ్ ఫర్ ద రెంటల్. మీరు ఒక 6-7 years తర్వాత ట్విన్స్ పుట్టేసారు, మాకు వద్దు మేడం అనుకుంటే పడేయండి, బట్ యూ కాంట్ డొనేట్. ద సెంటర్ కెనాట్ డొనేట్, యూ కెనాట్ డొనేట్. సో IVF, IUI, ఫ్రీజింగ్ ఆఫ్ ఎంబ్రియో, ఇవన్నీ కూడా రిచ్ పీపుల్ మాత్రమేనా, కామన్ వాళ్ళు కూడా చేసుకోవచ్చు? అంటే అన్ఫార్చునేట్లీ ఈ లక్షల్లోకి వెళ్తుంది, thousands లో అయితే అయిపోదు. IUI అనేది ఒక 25-30 వేలలో అవ్వచ్చు. అంటే ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ ఐఎమ్ టాకింగ్, అన్ని ఇంక్లూడ్ చేస్తున్నాను. 5,000 చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు, తర్వాత దాన్ని 30,000 చేస్తారు. బికాస్ ఖర్చు ఉంది దాంట్లో. స్పర్మ్స్ ని ప్యూరిఫై చేయాలి, వాటిని గర్భసంచిలోకి వేయాలి, మందులు ఉంటాయి, తర్వాత అన్ని ఇంక్లూడ్ చేసి చెప్తున్నాను నేను. 20-25,000 దాకా వెళ్ళొచ్చు IUI. IVF అనేది లక్షల్లో వెళ్తుంది. ఎందుకంటే మీకు ఇచ్చే ఇంజెక్షన్స్ కూడా చాలా ఎక్స్పెన్సివ్. దే కమ్ ఫ్రమ్ అబ్రాడ్. ఇండియన్ వి కూడా దే ఆర్ మేడ్ ఇన్ సచ్ అ స్టెరైల్ కండిషన్
దట్ దే హ్యావ్ టు మెయింటైన్ కోల్డ్ చైన్, అంటే 2 to 8 degrees లోనే ఉండాలి. సో ఎక్కడైతే తయారు చేస్తారో అక్కడ నుంచి మీ దగ్గరకు రావడానికి కోల్డ్ చైన్ మెయింటైన్ చేసుకుంటూ రావాలి. వెదర్ ఇట్ ఇస్ బెంగళూరు, డెన్మార్క్ ఆర్ కాల్కటా ఆర్ వేర్ ఎవర్ ఇన్ ద వరల్డ్, యుఎస్ నుంచి రానివ్వండి, కోల్డ్ చైన్ మెయింటైన్ చేసుకుంటూ రావాలి, ఆ టెంపరేచర్ లోనే రావాలి. సో దర్ వెరీ ఎక్స్పెన్సివ్. అండ్ రీకాంబినెంట్ అని ఉంటుంది, అంటే హైలీ ప్యూరిఫైడ్. సో ఆ ఇంజెక్షన్ ఇంకా మోర్ స్టెరైల్ కండిషన్స్ లో చేస్తారు, బికాస్ దాంతో రెస్పాన్స్ బాగుంటుంది, అది ఇంకా ఎక్స్పెన్సివ్. సో ఇట్స్ అన్ఫార్చునేట్ మీ స్తోమత బట్టి ఇంజెక్షన్స్ తీసుకోవడం. కాకపోతే ఈ ఇంజెక్షన్స్ కాస్ట్ బట్టి, ప్యూరిటీ బట్టే రెస్పాన్స్ కూడా ఉంటుంది. సో టు ఆన్సర్ యువర్ క్వశ్చన్స్, ఎందుకు ఇంత ఎక్స్పెన్సివ్? రిచ్ కేనా? ఎందుకంటే ఈ వీటిలో వాడే ఏవైతే ఉన్నాయో ఇంగ్రీడియంట్స్ ఆర్ ఆల్సో వెరీ ఎక్స్పెన్సివ్. లెబారెటరీలో తయారు చేసే ఎంబ్రియోస్ లెబారెటరీలో వాడే ద పెట్రీ డిష్, గ్లాస్ డిష్ ఉంటుంది, ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, అవి వన్ టైం యూజ్, వాడడం పడేయడం. సో అంతే కదా, వి కాంట్ కీప్ రీయూజింగ్ ఫర్ 10 patients. ఒక్కరికే వాడతారు ఆ కిట్ అంతా. సో అది వాడినప్పుడు కూడా దోస్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్. స్టెరైల్ కండిషన్స్ లో తయారు చేస్తారు, ఎంబ్రియో టెస్టెడ్ ఉంటాయి, అంటే ఎంబ్రియో ఇస్ అ వెరీ డెలికేట్ థింగ్, ఎక్కడ పడితే అక్కడ పడేయలేము. సో అవి స్పెషలైజ్డ్ ప్రొడక్ట్స్ ఉంటాయి, డిస్పోజబుల్స్ ఉంటాయి. దోస్ ఆర్ ఆల్సో ఎక్స్పెన్సివ్, దోస్ ఆర్ ఆల్సో ఇంపోర్టెడ్, అక్కడ నుంచి రావాలి, ట్యాక్స్ కట్టాలి వాటన్నిటికీ. సో ఇవన్నిటి వల్ల ఇవి ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటుంది. ఇది కాకుండా పేషెంట్ కి ఎంబ్రియో వేయించుకున్న తర్వాత టాబ్లెట్స్, మెడికేషన్స్ ఏవైతే ఇస్తారో అవి ఎక్స్పెన్సివ్. ఫ్రీజింగ్ కూడా ఎక్స్పెన్సివ్. ఇప్పుడు ఫ్రీజ్ చేయాలి, లిక్విడ్ నైట్రోజన్ ఆవిరవుతా ఉంటుంది, దాన్ని కవర్ చేసి పెట్టాలి, దాంట్లో ఎంబ్రియోస్ ఉండాలి 10 ఏళ్ల పాటు. అంటే ఇమాజిన్ వెన్ మేము మా దగ్గర ఎన్నేళ్ల నుంచి ఉన్నాయి, దాంట్లో వేస్తా ఉండాలి లిక్విడ్ నైట్రోజన్, ఎవ్రీ సెకండ్ డే చెక్ చేస్తాం, లిక్విడ్ నైట్రోజన్ పోస్తా ఉండాలి దాంట్లో ఆ ట్యాంక్ లో. సో అవి ఉంటాయి. సిస్టమ్స్ ఆర్ సో గుడ్, అలార్మ్ సిస్టమ్స్ ఉంటాయి. ల్యాబ్ లో కొంచెం టెంపరేచర్ ఇటు అటు అవుతే అలార్మ్ అవుతుంది. సో అలార్మ్ సిస్టమ్స్ ఆర్ ఎక్స్పెన్సివ్. విట్నెసింగ్ సిస్టమ్స్ ఆర్ ఎక్స్పెన్సివ్. అంటే ఎక్స్ పేషెంట్ కి వై పేషెంట్ హస్బెండ్ ఉంటే వాళ్ళ స్పర్మ్సే పెడుతున్నామంటే విట్నెసింగ్ సిస్టమ్ ఉంటుంది. సో అది ఎక్స్పెన్సివ్. ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్స్పెన్సివ్. కాబట్టి రిజల్ట్స్ బాగుండాలి. ఇంత చేసా కూడా రిజల్ట్స్ ఆర్ ఓన్లీ maximum 70%, maximum 70-80%, maximum అంటున్నాను, నాట్ 100%. బట్ ఇమాజిన్ ఇఫ్ యూ డోంట్ డూ దీస్, ఇవి చేయలేదు, సబ్ స్టాండర్డ్ ఇవి వాడారు అనుకోండి, ఇంకా బాగుండవు కదా రిజల్ట్స్. సో మంచి సెంటర్ ఇవన్నీ వాడుతుంది ఖచ్చితంగా, అండ్ అప్పుడే మీకు రిజల్ట్స్ ఇవ్వగలదు. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎందుకు అడిగానంటే, ఇప్పుడు మీరు ఎక్కడైనా బయట చూస్తా ఉంటే ఒక సేల్ లాగా పెడుతున్నారు అన్నమాట ఫర్టిలిటీ సెంటర్స్ కూడా. అన్ఫార్చునేట్లీ అండి 40 లో చేసేస్తాం, 70 లో చేసేస్తాం అంటారు, కానీ వన్స్ యూ వాక్ ఇన్ ఫ్రీజింగ్ ది చెప్పకుండా, అలాంటివి ఉంటే హిడెన్ కాస్ట్, వేరే వాళ్ళ గురించి మాట్లాడకూడదు. బట్ ఏంటంటే అన్ని కనుక్కోవాలి, ఫ్రీజింగ్ కి ఎంత అవుతుంది, ఎంబ్రియో ట్రాన్స్ఫర్, తర్వాత మెడిసిన్స్ ఏంటి, ముందేంటి మెడిసిన్స్, హిడెన్ కాస్ట్ అనేవి పేషెంట్ హ్యాస్ ఎవ్రీ రైట్ టు నో. సో వెన్ దే కమ్ టు అస్, జీవాకి వచ్చినప్పుడు వాక్ ఇన్ నుంచి వాక్అవుట్ దాకా వాట్ ఈస్ ఇన్క్లూడెడ్ అనేది చెప్తాం. ఎందుకంటే సడన్ గా ఉండకూడదు. మీరు నమ్మరండి, కొందరు పొలాలు అమ్ముకొని వస్తారు, బంగారం అమ్ముకొని వస్తారు, ఇల్లులు అమ్ముకొని వస్తారు పిల్లల కోసం. దట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్ కదా. ఒక 25,000 తర్వాత మళ్ళీ ఇంట్లో దిగిన తర్వాత, ఎక్స్బయోటిక్ తీసిన తర్వాత నువ్వు 25,000 ఇవ్వకపోతే నీ ఎంబ్రియోస్ ఫ్రీజ్ చేయమంటే ఎలా? కానీ అప్పుడు చచ్చినట్టు వాళ్ళు కట్టాలి ఆ 25,000, లేకపోతే పడేస్తామంటారు. సో ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. అలాగా చేయకూడదు. సెంటర్స్ షుడ్ ఆల్సో బి రెస్పాన్సిబుల్. ముందే చెప్పాలి ఎంత అవుతుంది, ముందు నుంచి లాస్ట్ దాకా ఎంత అవుతుంది అనేది చెప్పాలి. అలాంటప్పుడు ఏంటంటే పేషెంట్ ఇస్ రెడీ కదా, 2 లక్షలు కదా నెక్స్ట్ ఇయర్ చేస్తానులే, నేను ఈ డబ్బులు పోగు పెట్టుకొని నెక్స్ట్ ఇయర్ చేయించుకుని ఆ ఫ్రీడమ్ ఇవ్వాలి పేషెంట్. దిగిన తర్వాత ఇంత అంత అని చెప్పుకుంటా ఉంటాం. ఈ ఇన్ఫర్టిలిటీ ఇంత ఎక్కువ కావడానికి రీజన్ ఏమైనా సెక్స్ డ్రైవ్ ఏమైనా తగ్గిందా? No, sexually I think people are okay. That's not the issue. There are other things అండి, మన చెప్పాను కదా, ఫుడ్, లైఫ్ స్టైల్, డైటరీ చేంజెస్ ఇవన్నీ ఉన్నాయి డెఫినెట్ గా. మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ కూడా ఎక్కువ అయ్యారండి, యూనో. సో దాంతో సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిజీజ్ అవ్వడము, పెళ్లిళ్ళు లేట్ గా చేసుకోవడము, పిల్లలు వద్దనుకునే వాళ్ళు. I read a very good paper అండి, which was talking about Indian youngsters. Soon in a decade or so అంట పెళ్లిళ్ళు చేసుకోరు అండ్ పిల్లలు కూడా కన్నారని చెప్తున్నారు. బికాస్ ఇప్పుడున్న టీనేజర్స్ when they grow up కదా 10 years తర్వాత, they have that mindset, they want to roam the world, they want to live their own lives, you only live once అంటారే YOLO అని. సో అవన్నీ చెప్తున్నారు. సో యంగ్స్టర్స్ డోంట్ వాంట్ టు బి టైడ్ డౌన్, పిల్లలు వద్దనుకుంటున్నారు.
సో ఐ డోంట్ థింక్ ఇన్ఫర్టిలిటీ ఆ తర్వాత 40కి లేస్తారు, లెట్స్ హ్యావ్ చిల్డ్రన్. అంతే కదా, యాజ్ అ హ్యూమన్ బీయింగ్ యాజ్ యూ కీప్ ఏజింగ్ యూ వాంట్ టు హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్. యంగ్ ఉన్నప్పుడు ఏంటంటే ప్రపంచం తిరుగుదాం, లెట్ మీ హ్యావ్ 10 గర్ల్ ఫ్రెండ్స్, ఏమవుతుంది అనుకుంటాం. 30s లోకి వచ్చేసరికి కెరియర్ లోకి పడతాం. 40s లో వచ్చేసరికి వాంట్ హ్యావ్ అ ఫ్యామిలీ, సమ్మన్ బై అవర్ సైడ్, పిల్లలు ఉండాలి, ఇవి అనుకుంటాం. బట్ అన్ఫార్చునేట్లీ 40s టూ లేట్ నో టు హ్యావ్ అ చైల్డ్. సో ఇన్ఫర్టిలిటీ ఎక్కువ అవ్వడానికి ఆల్ దీస్ మైండ్ సెట్స్ మారడానికి ఈ బ్యాక్గ్రౌండ్ అనేది వీ హ్యావ్ టు అబ్జర్వ్, వీ హ్యావ్ టు స్టడీ, బికాస్ దీస్ ఆర్ ఆల్ సోషల్ ఇష్యూస్ వీ నీడ్ టు డిస్కస్. ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ చిల్డ్రన్ యూ హ్యావ్ టు ప్లాన్ ఎర్లీ. ఈ పిల్లలు కావాలా వద్దనేది ప్లాన్ చేసుకుని దిగాలి. సో సెక్షువల్ డ్రైవ్ తక్కువ అవ్వలేదు, డెఫినెట్లీ స్ట్రెస్ ఎక్కువైంది, వర్క్ స్ట్రెస్ ఎక్కువైంది. నా దట్ కుడ్ బి బికాస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ రీజన్స్ అండ్ ఆల్ దట్, దానివల్ల కూడా ఉండొచ్చు. బట్ ఫుడ్, వర్క్, స్లీప్ ప్యాటర్న్స్ ఇవన్నీ ఆర్ కంట్రిబ్యూటింగ్ టు ఇన్ఫర్టిలిటీ. ఇప్పుడు మనము మల్టిపుల్ సెక్స్ పార్ట్నర్స్ గురించి అని మాట్లాడుతున్నాం. కొందరు దే డోంట్ హ్యావ్ పార్ట్నర్ అట్ ఆల్, ఎన్నో ఇయర్స్ నుంచి అలానే ఉంటారు. సో దాని వల్ల ఏమన్నా వాళ్ళకి నెగటివ్ ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా హెల్త్ మీద? No, not at all, not at all. See, having sex does not affect your health, does not increase your health or decrease it. But mood changes everything, right? Well, see, yeah. So for a woman, no, it is definitely required and very less talked about. They don't talk about women's sexual health. Women's sexual health is also very important. In fact, when they come for infertility also, especially youngsters, I tell them to go try naturally for a couple of years, not just one, couple of years try. And the pressure of the society is so much to have children that they don't realize to enjoy sexually as well. Sexual gratification of a woman is also very important, because this is very less talked about kada. Pillal kaneyali aipotundi idi adi ani. So ఇది మాట్లాడాలి, అండ్ ఓపెన్ టాక్ బిట్వీన్ ద కపుల్ షుడ్ బి దేర్. వాట్ ఈస్ ఇట్ దట్ యు లైక్, వాట్ ఈస్ అన్ ఆర్గాజమ్? 9 out of 10 couples in India don't know what that is. So they should read more about this. Inta internet lo unna information is not there. Hit and go, that's it. There is very little information. So this information should definitely be there. This talk should definitely be there. Parents interfere avagurdu, pillal kanu ippudiki undandi. You will not believe, so much education is there, but yet in all patients we see this pressure from family and society is there. I think couples should be left alone. వాళ్ళ చాయిస్ ఉండాలి, ఎప్పుడు కనాలో ఏంటో. డెఫినెట్ గా కావాలనుకుంటే 30 లోపల ఒకళ్ళన కనేయాలి, బట్ వద్దనుకుంటే ఇంకా వదిలేయాలి, అఫ్ కోర్స్. సో ద థింగ్ ఈస్ దట్ సెక్షువల్ ఇంటిమసీ షుడ్ ఆల్సో బి దేర్, క్లోజ్నెస్ షుడ్ బి దేర్. సెక్షువల్లీ యాక్టివ్ ఉండడం కాదు, సెక్షువల్లీ ఇంటిమేట్ ఉండాలి. ఓన్లీ దెన్ a couple can have children and raise them together. సో మ్యామ్, సెరోగసీ గురించి చెప్పండి. సెరోగసీ ఎవరు ఆప్ట్ చేసుకోవచ్చు? అండ్ కొత్తగా చాలా రూల్స్ వచ్చినాయి మన ఇండియన్ లా ప్రకారంగా. సెరోగసీ సమ్ సర్టిఫికేషన్ కిందనే ఓన్లీ బయటి వాళ్ళు ఇవ్వద్దు, ఓన్లీ రిలేటివ్స్ మాత్రమే ఇవ్వాలి, ఇలాంటివన్నీ ఉన్నాయి. ఎంతవరకు నిజం అవ్వాలి? సో సరోగేసీ అనేది ఎస్ డెఫినెట్లీ బిల్ పాస్ అయిన తర్వాత బాగా స్ట్రిక్ట్ అయింది, విచ్ ఇస్ వెరీ గుడ్. బికాస్ సరోగేట్స్ కూడా ఎక్స్ప్లాయిట్ అవుతుండే, కమిషనింగ్ పేరెంట్స్ కూడా, అంటే ఎవరైతే ఎగ్స్ స్పర్మ్స్ ఉంటాయో వాళ్ళు కూడా ఎక్స్ప్లాయిట్ అవుతుండే, హాస్పిటల్స్ ఎక్స్ప్లాయిట్ అవుతుండే, హాస్పిటల్స్ కూడా చేస్తుండే. ఎవ్రీబడి వాజ్ ఇన్వాల్వ్. సో వీళ్ళు వాళ్ళు అని కాదండి, ఎవ్రీబడి ఈజ్ ఇన్వాల్వ్. సో వెరీ నైస్ దట్ బిల్ వాస్ పాస్. పార్లమెంట్ లో బిల్ పాస్ అయింది. ఇట్స్ వెరీ స్ట్రిక్ట్ నౌ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీవియస్ ఇన్ఫర్టిలిటీ ఉండాలి, ప్రీవియస్ మిస్క్యారేజెస్ ఉండాలి, పీరియడ్ ఉమెన్స్ ఏజ్ పర్టికులర్ గా 45 కన్నా తక్కువ, 50 కన్నా తక్కువ ఉండాలి ఫర్ గివింగ్ ద ఎగ్స్. 45 హస్బెండ్ ఏజ్ 50 కన్నా తక్కువ ఉండాలి గివింగ్ హిస్ స్పర్మ్స్ IVF లోకి రావాలంటే. అండ్ డెఫినెట్లీ రిలేటివ్స్ లోనే చేయాలి. ద ఉమెన్ ఆల్సో షుడ్ బి యంగ్. సరోగేట్ ఎవరైతే ఉందో యంగ్ ఉండాలి. ఇవన్నీ కాకుండా పర్మిషన్స్ ఉన్నాయి. యూ హ్యావ్ టు టేక్ ద పర్మిషన్ ఆఫ్ ద కోర్ట్, ఆఫ్ ద లా, ఆఫ్ ద గవర్నమెంట్. DMHO దగ్గర పర్మిషన్స్ తీసుకొని ఈ సరోగేట్ ప్రెసెంట్ అయినప్పుడు కోర్టులో కమిషనింగ్ పేరెంట్స్ కూడా వెళ్ళాలి. అవును, మేము సరోగేట్ ని చూసుకుంటాము, ఆమెని ఇన్సూరెన్స్ ఇప్పించాలి, హెల్త్ ఇన్సూరెన్స్ ఇప్పించాలి, 9 months మేమే చూసుకుంటామని చెప్పాలి. అండ్ దెన్ కన్సెంటింగ్, ఈ పేపర్ వర్క్ ఏదైతే చెప్పానో ఎవ్రీబడి హ్యాస్ టు సైన్. ఈ సరోగేట్ ఎవరైతే ఉన్నారో తను చేయాలి, ఇద్దరు హస్బెండ్ వైఫ్ చేయాలి, అందరు చేయాలి. 9 months పాటు చేస్తాం మేము. ఆన్ అవర్ బిహాఫ్ డెఫినెట్లీ వీ హ్యావ్ టు వాచ్, బికాస్ వీఆర్ బై స్టాండర్డ్స్ అని చెప్పకూడదు. అంటే మేము ఊరికి చూస్తున్నాం, విట్నెసెస్ కాదు. వీ ఆల్సో హ్యావ్ టు సీ ఇఫ్ ద ఉమెన్ ఇస్ గుడ్, సరోగేట్ బాగుందా లేదా, ఏమైనా ఇన్ఫెక్షన్స్, డిజీజెస్ ఇవన్నీ కొన్ని స్కాన్ చేసి చేస్తాము. ప్రీవియస్ మదర్ హెల్త్ కూడా ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. ఆమెకు ప్రీవియస్ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, ప్రీవియస్ బేబీ పుట్టిందా లేదా అవన్నీ చూడాలి. వైఫ్ హస్బెండ్ ని కూడా కౌన్సిల్ చేయాలి, వాళ్ళని బాగా చూసుకోవాలని కదా. సరోగేట్ ని 9 months చూసుకోవాలి.
హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. ఆల్సో ఇఫ్ దెర్ ఇస్ అబ్నార్మాలిటీ ఇన్ ద చైల్డ్, ఇట్స్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద కమిషనింగ్ పేరెంట్స్, వాళ్ళు తీసుకోవాలి. మునుపు కొన్ని కేసెస్ ఉన్నాయి అబ్నార్మాలిటీ ఉన్నప్పుడు వీళ్ళు తీసుకుని అన్నారు ఈమె బేబీ కాదు, సో షీ కుడ్ నాట్ అబాండన్. సో ఇవన్నీ ఇష్యూస్ అయినాయి కాబట్టి గవర్నమెంట్ నౌ సెట్ కమిషనింగ్ కపుల్ తీసుకోవాలి. ఇట్స్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద కపుల్ టు టేక్ కేర్ ఆఫ్ ద సరోగేట్. సో సరోగేసీ అనేది ఇప్పుడు ఒక స్ట్రీమ్ లైన్ లో వచ్చింది కాబట్టి ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ గా చేస్తున్నాం. ఇఫ్ దే డజంట్ వాంట్ ద బేబీ, వన్స్ ఒక బేబీకి ఏదో డిజబిలిటీ ఉంది కపుల్స్ తర్వాత ఇప్పుడు నౌ దేర్ ఇస్ నో గో అండి, యూ హ్యావ్ టు టేక్ ద బేబీ. ఇప్పుడు నౌ ఆఫ్టర్ ద లా హెస్ కమ్ యూ కాంట్ డిసైడ్ పుట్టిన తర్వాత మాకు వద్దు అనడం కాదు. మీ ఎగ్ మీ స్పర్మ్ ఆమె ఏం చేసింది, మోసింది అంతే. ఇన్క్యుబేటర్ అన్నానే ఇందాక అలాంటిదే కదా, ఆమె వాకింగ్ టాకింగ్ ఇన్క్యుబేటర్, పాపం మోసింది 9 months. షీఈస్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ద అబ్నార్మాలిటీ. ఓకే. సో ఇంతకు ముందు సరోగసీకి ఎవరంటే వాళ్ళని పట్టుకొచ్చేవాళ్ళు, ఇప్పుడు అలాంటి ఆప్షన్ ఉందా? లేదు, ఆల్ట్రిస్టిక్ పర్పసెస్ తెలిసిన లైక్ నేను ఇన్నది ఏంటంటే నియర్ బై రిలేటివ్ ఆర్ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ లోనే ఆల్ట్రిస్టిక్ పర్పసెస్ లోనే చేయాలి. ఆల్ట్రిస్టిక్ అంటే నియర్ బై. ఓకే. సో దానికి ఖర్చు ఎలా ఉంటుంది? ఖర్చు అంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి తప్పకుండా, అండ్ 9 months చూసుకోవాలి. సో ఆమె మెడికల్ ఎక్స్పెండిచర్ చూసుకోవాలి, డెలివరీ చూసుకోవాలి, పోస్ట్ పార్టమ్ కూడా చూసుకోవాలి, అంటే డెలివరీ అయ్యాక కూడా కొన్ని రోజులు చూసుకోవాలి. సో ఆల్ దట్ ఈస్ ఇంక్లూడెడ్. ఓకే. డెలివరీ అయిన తర్వాత ఎన్ని డేస్ కి పేరెంట్స్? అలాగే ఏం లేదు, సమ్ టైమ్స్ ఇమీడియట్ గా ఇచ్చేస్తారు, సమ్ టైమ్స్ 1 month తర్వాత ఇస్తారు. డిపెండ్స్. ఇట్ ఆల్ డిపెండ్స్. సో మ్యామ్, సెరోగసీగా వచ్చే ముందు డోనర్ సంగతి ఏంటి? స్పర్మ్ అండ్ సో డోనర్ ఎగ్ ఏమో డెఫినెట్ గా డోనర్ ని రిక్రూట్ చేసేటప్పుడు తన హెల్త్ అవన్నీ చూసుకుంటాము. 20-30 కన్నా తక్కువ ఉండాలి. సో అరౌండ్ 20s, late 20s లో ఉంటే తీసుకుంటాము. కన్సెంట్స్ ఉండాలి. తిను కూడా ఆల్ట్రిస్టిక్ పర్పసెస్ లో చేయొచ్చు. అండ్ ఎగ్స్ డొనేట్ చేసినప్పుడు మినిమం ఎగ్స్ తీయాలి. సో 7 మెచ్యూర్ ఎగ్స్ తీసేటట్టు ఉండాలి, ఎక్కువ ఓవర్ డోస్ ఇచ్చేయకూడదు. దెన్ తను ఏంటంటే ఆధార్ కార్డు అవన్నీ ఇస్తారు, అదంతా ఉంటుంది, కన్సెంటింగ్ ఉంటుంది. ఇది డోనర్ ఎగ్ ఇచ్చినప్పుడు. డోనర్ స్పర్మ్స్ ఏంటంటే అండి బ్యాంక్ నుంచే తీసుకోవాలి. స్పర్మ్ బ్యాంక్ అని ఉంటుంది, ఏఆర్టీ బ్యాంక్ అంటారు దాన్ని, దానికి లైసెన్స్ ఉండాలి. సో మాది level 2 అన్నాను కదా, level 3 సరోగసీ కూడా ఉండడం, అది కూడా ఉంది మా దగ్గర. బట్ స్పర్మ్ ఏఆర్టీ బ్యాంక్ అనేది వేరే లైసెన్స్, మాకు లేదు అది. బట్ ఏఆర్టీ బ్యాంక్ ఉన్నప్పుడు రెస్పాన్సిబిలిటీ ఈజ్ మోర్. ఏంటి అందులో, డోనర్ స్పర్మ్ తీసుకున్నప్పుడు ఒక డోనర్ వచ్చినప్పుడు వాళ్ళని ముందు క్వారంటైన్ చేయాలంటే HIV, HBsAg, VDRL ఇవన్నీ ఉన్నాయా చూడాలి. ఆ స్పర్మ్స్ తీసుకున్నప్పుడు 6 months క్వారంటైన్ లో పెడతారు, అంటే వాడరు. 6 months తర్వాత మళ్ళీ ఆయనని చెక్ చేస్తారు, ఇవన్నీ ఉన్నాయా లేవా అనుకున్నప్పుడే ఆ స్పర్మ్స్ వాడడం జరుగుతుంది అనమాట, మళ్ళీ శాంపిల్ తీసుకొని. సో దాట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. స్పర్మ్స్ ఎవరు పడితే వాళ్ళ నుంచి తీసుకోవడానికి ఉండదు, వాళ్ళు రిజిస్టర్ అవ్వాలి. వాళ్ళు మాకు కోడే, బట్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ అంతా ఉంటుంది, ఆధార్ కార్డ్ అవన్నీ ఉంటాయి అనమాట. సో ఎవ్రీ చైల్డ్ హ్యాస్ అ రైట్ 20 years తర్వాత కనుక్కోవడం అంటే ఏఆర్టీ బ్యాంక్ వెళ్ళి కనుక్కోవచ్చు. అంటే అబ్రాడ్ ఇట్ హ్యాపెన్స్, ఇప్పుడు వరకు మన ఇండియాలో ఎవరు చేయలేదు, బట్ ఇట్స్ పాసిబుల్. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ ఈ డేటా అంతా పెట్టాలి. అండ్ స్పర్మ్స్ తీసుకున్నప్పుడు ఒక రిజిస్టర్డ్ ఏఆర్టీ బ్యాంక్ నుంచే తీసుకోవాలి. సో అంటే ఇప్పుడు ఓన్ పేరెంట్స్ దగ్గర నుంచి తీసుకోవడానికి కుదరదు అంటారు? నో, పేరెంట్స్ నుంచి ఏం తీసుకోవడం, ఎగ్ స్పర్మ్ గానీ, అంటే ద సన్ టేకింగ్ ఫ్రమ్ ద నో నాట్ ద సన్. ఇప్పుడు మనం సెరోగేట్ కి వెళ్ళినప్పుడు స్పర్మ్ అదంతా మనం సెరోగసీ స్పర్మ్ డోనర్ నుంచి ఎందుకు తీసుకోవాలి? ఇఫ్ ద హస్బెండ్ డస్ నాట్ హ్యావ్ స్పర్మ్స్, అజోస్పర్మియా ఉందనుకోండి, స్పర్మ్స్ లేవనుకోండి, అలాంటప్పుడు డోనర్ స్పర్మ్స్ అరేంజ్ చేస్తాం. దట్ అగైన్ వి నీడ్ టు ఇవాల్యుయేట్ కదా, then only we can go for the correct ఆయనకి లేనప్పుడే we suggest donor. But if they doesn't want, ఏదైనా డిసబిలిటీ ఉంది నాలో, some genetical గా ఏదైనా డిసార్డర్ ఉంది అనుకుంటే they can go for the sperm. They can go for donor, but we need to have entire proof that genetic problem ఉంది, మొత్తం karyotyping అని career screening అని అన్ని చేసాకనే then we say okay you are eligible for donor. So మన ఇష్టం కాదు, I want to use falana donor అని ఉండదు. You can't use like that. Everything should be documented, everything should be approved, medically tested, only then donor is, మన ఇష్టం ఉండదు. సో మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మ్యామ్ మా వ్యూవర్స్ కోసం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.